నువ్వు బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వేస్తుంది. రే సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈరోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా. సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికి చెల్లెలు ఉంది, చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది. ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు, దాన్ని ఒకసారి చూద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను రాను. చాపోద్ది. రే శ్యామల, ఈఎంఐ రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి అమ్మాయినా వెంకటేశ్వర్లు స్మోక్ చేయి, లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్సీడీ లో అందంగా ఉంటది, కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు, నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు, ఒకసారి దాని బిహేవియర్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి. ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది, మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ 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 నాన్న. గట్టి కొట్టేసానా? సారీ. ఇప్పుడు నువ్వు. ఇంత గట్టి చేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ. సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే, ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. ఏంటి డ్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు? డ్రాపా? నో ఛాన్స్. కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ. డ్రాప్ అనేది ఏం లేదు. ఒక్క నిమిషం, నాదే బెటర్. నీది ఇంకో గట్టిగా కూర్చోవాలి. What happened? It's paining. Why are you crying? Homesick. ఏ పందిలా ఉన్నావు? నీకు హోమ్ సిక్ ఏంట్రా? ఏ పందులు ఉంటదా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. నన్నేమన్నా చేస్తే మా అన్న నిన్ను వదలడు. నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా. రేయ్, వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోద్దాము. ఒరే మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే నేను లేని నా ప్రభాస్ సిని కానీ సుబ్రాజ్ కానీ పెట్టారనుకో TRP రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్న. సార్ నా యాక్టింగ్ టాలెంట్తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా 10 లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి.
ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ పంపండి రా, ఇలా తగులుతురా. ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసం లాంటిరా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా. ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప. వస్తావా? క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? మేము 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థమవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. ఆపడ్రా. నువ్వు బండితే ఇటు చూడు. వాచ్. హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఇక ఆర్డినరీ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు. ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను, చూస్తుండండి. నేనేంటో చూపిస్తాను. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్. ఏంట్రా నీ పొగరు? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్. నేను సింగిల్ ఇయర్ ఎన్కౌంటర్లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకున్నట్టే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల. సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీసావు కానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ,